హలో దోస్తులు, ఈరోజు అయితే గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొంచెం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి ఉప్పు వేసి దాన్ని మూత పెడితే మగ్గిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వేరొక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఓల్ గరం మసాలా, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయనైతే వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో అయితే కరివేపాకు, అలాగే కొంచెం పసుపు, ఉప్పు వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేంత వరకు అయితే ఉంచుకోవాలి. దీంట్లో అయితే 2 టమాటో అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వాటిని మూత పెట్టి బాగా మగ్గనించిన తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఒక్కసారి కలుపుకొని దీంట్లో వాటర్ అయితే బయట వచ్చేంత వరకు మనం దీన్ని మగ్గనించుకోవాలి. తర్వాత అయితే కొంచెం కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత మనం ఫైన్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అయితే వేసుకొని ఒకసారి కలిపి అయితే మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అయితే దీంట్లో మనం కొంచెం చికెన్ మసాలా, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకొని బాగా కలిపి కాసేపు ఉంచుకుంటే మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని అయితే వేడివేడి అన్నంలో కొంచెం కొంచెం కలుపుకొని తింటుంటే సూపర్ గాయ్స్.